हरिः ओं श्रीगुरुभ्यो नमः। कोटीन्दुप्रगलत्सुधाप्लुततनुं हारादिभूषोज्ज्वलं कान्तं विश्वविमोहनं पशुपतिं मृत्युञ्जयं भावये। ॐ रुद्रं पशुपतिस्ताणुं नीलकण्ठं उमापतिं नमामि शिरसा देवं किं नो मृत्युः करिष्यति। कालकण्ठिं कामूर्तिं कालाग्निं कालनाशनं नीलकण्ठं विरूपाक्षं निर्मलं निलयप्रभुं नमामि शिरसा देवं किं नो मृत्युः करिष्यति। वामदेवं महादेवं लोकनाथं जगद्गुरुं देवदेवं जगन्नाथं देवेशं वृषभध्वजं नमामि शिरसा देवं किं नो मृत्युः करिष्यति। गंगाधरं महादेवं सर्पाभरणभूषितं अनाथपरमानन्दं कैवल्यपदगामिनं नमामि शिरसा देवं किं नो मृत्युः करिष्यति। स्वर्गापवर्गदातारं सृष्टिस्थितिविनाशनम् उत्पत्तिस्थितिसंहारकर्तारं गुरुम् ईश्वरं नमामि शिरसा देवं किं नो मृत्युः करिष्यति। मार्कण्डेयकृतं स्तोत्रं यः पठेत् शिवसन्निधौ तस्य मृत्युभयं नास्ति न अग्निचोरभयं क्वचित् नमामि शिरसा देवं किं नो मृत्युः करिष्यति। शतावर्तं प्रपत्तव्यं सङ्कटे कष्टनाशनं शुचिर्भूत्वा पठेत् स्तोत्रं सर्वसिद्धिप्रदायकं नमामि शिरसा देवं किं नो मृत्युः करिष्यति। मृत्युञ्जय महादेव त्राहि मां शरणगतं जन्ममृत्युजरारोगैः पीडितं कर्मबन्धनैः नमामि शिरसा देव्यं किं नो मृत्युः करिष्यति। तावतस्त्वद्गतप्राणः त्वच्चित्तोऽहं सदा मृड इति विज्ञाप्य देवेशं त्र्यम्बकाख्यां मनुं जपेतु नमामि शिरसा देवं किं नो मृत्युः करिष्यति। नमः शिवाय साम्बाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय योगिनां पतये नमः नमामि शिरसा देवं किं नो मृत्युः करिष्यति। हरिः ओं श्रीगुरुभ्यो नमः। अभ्रं लिहादभ्रविभ्रमाभ्र भ्रमकृन्नीलदीर्घशरीरममर प्रज्वलज्वलनदीप्तज्वलिकाजालजाज्वल्यमानकेशमुलुमेरय्य चण्डदिग्वेदण्डशुण्डाभदुर्दण्डसहस्रधृतिहेति सङ्घमुप्प वीक्षणत्रय लोकवीक्षणद्युतिलोकवीक्षणतति दुर्निरीक्षिणममुगं क्रकचकठिनकराळदंष्ट्रलुविलुङ्गघनकपालास्तिवनमालिकलनुदनर अखिललोकभयङ्करुडगुचु వీరభద్రుడుదయించె మరటరుద్రుడగుచు. విదురా, ఈ విధంగా వీరభద్రుడు శివజటాజూటంలో ఉండేటువంటి ఒక జటను తీసి ఆయన భయంకరమైనటువంటి కోపంతో ఘన అట్టహాసం చేస్తూ నేల మీద కొట్టేటప్పటికీ అభ్రం లిహాదభ్ర విభ్రమభ్రభ్రమకృన్నీల దీర్ఘ శరీరమమర నల్లనైనటువంటి ఆకాశం అంత ఎత్తుతో కాలమేఘము అనేటువంటి భయాన్ని కలిగిస్తూ ఒక భ్రాంతిని కలిగిస్తూ వీరభద్రుడు దయించాడయ్యా. ఆ వీరభద్రుడు ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాలజ్వల్యమానకేశములు మెర్రయ్య. ఆయన తల వెంట్రుకలన్నీ కూడా భగభగమండేటువంటి అనల జ్వాలల మాలల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ మాలలన్నీ కూడా చండదిగ్వేదండ శుండాభదుర్దండ సహస్రధృతిహేతి సంగమప్ప ఏనుగు తొండాల్లాంటి 1000 బాహువులతో ఆ 1000 బాహుల్లోనూ కూడా అసంఖ్యాకమైనటువంటి ఆయుధాలు హేతి సంఘమప్ప
ఆయనకి 3 కళ్ళున్నాయి. వీక్షణత్రయ, 3 కళ్ళు, వీక్షణ కళ్ళు, త్రయ 3 కళ్ళతో లోక వీక్షణద్యుతి, లోకాలన్నిటినీ కూడా 3 కళ్ళతో నువ్వు చూస్తూ ఉంటే వీక్షణతతి దుర్నిరీక్షముగను, ఆ 3 కళ్ళు కూడా ప్రకాశిస్తూ ఉంటే ఆ కన్నులు తేరిపార ఎవడూ కూడా చూడడానికి సాహసించలేకపోతున్నాడు. అటువంటి ఆయన క్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగా, చాలా కఠినమైనటువంటి కరాళ దంష్ట్రలు ఆ కోరలతో ఉండి ఘన కపాలాస్తి వనమాలికలను దనర, ఘన చాలా గట్టిగా ఉండేటువంటి కపాలాల యొక్క మాలను ధరించి అఖిల లోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అని మైత్రేయ మహర్షి విదురుడికి వీరభద్ర ఆవిర్భావం గురించి చెప్పిన తర్వాత, ఓ విదురా, వీరభద్రుండు విహిత విద్వేషి భద్రుడగుజు తన వేయి చేతులు మొగిచి వినయమెసగా, వెంటనే ఆయన 1000 చేతులు కూడా అంజలి ఘటిస్తూ నేనేమి చేయుద నెరుగ నాకు అనతిమ్మని అతనికి అయ్యి అభవుడనియే, స్వామి నన్ను ఏం చేయమంటావు అని చెప్పి ఆయన మోకాళ్ళ మీద కూర్చొని 1000 చేతులు కూడా ఆ దండం పెడుతూ అంజలి ఘటిస్తూ నన్ను ఏం చేయమంటావు అయ్యా అని అభవుని, ఆ శివుణ్ణి మొక్కాడయ్యా. అప్పుడు శివుడు గురు భుజ శౌర్య భూరి రణకోవిద మద్భట కోటికల్ల నీ వరయవధు వరుధిని వరుడే వైచని, భూరి రణకోవిద, చాలా రణంలో చాలా కోవిదత్వం కలిగినటువంటి వాడువు, నైపుణ్యం కలిగినటువంటి వాడువు, నా భట కోటిలన్నిటికీ కూడా వరుధిని వరుడవై, వాళ్ళందరూ కూడా వరించేటువంటి వాడుగా, అంటే వాళ్ళందరికీ కూడా నాయకత్వం వహించేటువంటి వాడివై చని యజ్ఞము కూడా దక్షుని పరువడి ద్రుంపు, అక్కడ చేస్తూ ఉండేటువంటి యజ్ఞాన్ని వెంటనే అక్కడ ఉండేటువంటి దక్షుణ్ణి కూడా త్రుంపు కొట్టిపారే, నీవచట బ్రాహ్మణ తేజమజేయమంటివే నరిది మదంశ సంభవుడవై తగు నీకు అసాధ్యమయ్యడిన్. ఇక్కడ పోతన గారు నేను చెప్పినటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ చెప్పారు. ఇప్పుడు అక్కడ బ్రాహ్మణ తేజం ఏదో చాలా గొప్పగా ఉండి కాల్చి పారేస్తుందేమో, రుభువులు అనేటువంటి దేవతల్ని ఆ భృగు మహర్షి సృష్టించాడనేటువంటి భయం నీకు అక్కర్లేదు. మీ వచట బ్రాహ్మణ తేజము అజేయమంటివే, అక్కడ బ్రాహ్మణ తేజం చాలా అజేయమని కానీ నువ్వంటే అరిదే మదంశ సంభవుడవై, నా అంశతో పుట్టినటువంటి వాడికి ఆ బ్రాహ్మణ తేజాలు, ఆ హోమాగ్నులు, ఆ యజుర్వేద మంత్రాలతో ఉండేటువంటి ఆఫ్టాల్ రుభువులు అనేటువంటి రాక్షసులు వాళ్ళు ఏం చేస్తారు, మద అంశ సంభవుడవై తగు నీకు అసాధ్యమయ్యడిన్ అని చెప్పి శివుడు ఆయనకి వీరభద్రుడికి ధైర్యం చెప్పాడయ్యా అనేటువంటి విషయం. తర్వాత 6వ శ్లోకంలో వేదవ్యాస మహర్షి ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి వివరిస్తూ ఉండేటువంటి 4వ స్కందం 5వ అధ్యాయంలో ఈ 6వ శ్లోకాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి గంగానదీ తీరంలో చెప్పినటువంటి విశేషాన్ని సూత మహర్షి వీరభద్రావిర్భావము, దక్షయజ్ఞ విధ్వంసము, దక్షిణికి అవమానం చేయడము, సతీదేవి దేహత్యాగాది వివరాలన్నీ కూడా ఆయన నైమిషారణ్యంలో చెప్పాడు అనేటువంటి విషయాన్ని చేస్తూ అన్వీయమాన సతు రుద్రపార్షదైర్భృశం నదద్భిర్వ్యనదుత్సభైరవం ఉద్యమ్యశూలం జగదంతకాంతకం సప్రాద్రవద్ఘోషణభూషణాంఘ్రి. ఇక ఎప్పుడైతే శివుడు చెప్పాడో వెంటనే ఘోషణ భూషణ అంఘ్రి, ఆ వీరభద్రుడు కాళ్ళకి అంఘ్రులు ఉన్నాయి, అంటే నూపుర అలంకారాలు, కాళ్ళకి గజ్జల్లాంటి అలంకారాలు ఉండేటువంటివి, అవన్నీ ఘోషణ భూషణ, ఘోషణ గలగల్లాడుచూ ఒక్కసారి ఆయన కాలు ఇలా పెట్టి కొట్టేటప్పుడు ఘల్ 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 అనేటువంటి ఆ నూపురాలతో సహతు ఆ పురుషుడు భృశం నదద్భి, భృశం చాలా గట్టి
గట్టిగా నదద్భి నాదం చేస్తూ గట్టిగా అరుస్తూ రుద్రపార్షదై అన్వీయమాన ఆయన అలాగా ఆ కాళ్ళను కొట్టి వెళ్తూ ఉంటే ఆ కాళ్ళకు ఉండేటువంటి నూపురాలు ఘల్ 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 అని మ్రోగుతూ ఉంటే ఆకాశ వీధంతా కూడా ఆ మ్రోతతో అడిగిపోతూ ఆయన ముందు అడుగులు వేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరిగింది? రుద్రపార్షదై ఆ రుద్రుడికి భటులు ఉన్నారుగా, రుద్రగణాలు భూతగణాలు ఇవన్నీ కూడా అన్వీయమాన ఆయన వెనకాల అనుసరిస్తూ వెళుతూ ఉండేటప్పుడు అప్పుడు బయలుదేరుతూ ఉండేటువంటి చందన సుభైరవం వ్యనదతే భైరవం భైరము అంటే భయం కలిగించేటువంటిది అని అర్థం అన్నమాట. అంటే ఏమిటి? సుభైరవం చాలా భయంకరంగా భయం కలిగించేటువంటి వ్యనదతి సింహనాదం చేసి సహా ఆ వీరభద్రుడు జగత్ అంతకం ప్రపంచానంతటినీ ప్రపంచంలో ఉండేటువంటి సకల జీవుల్ని కూడా జగత్ అంతక అంటే సకల జీవుల్ని కూడా అంతం చేసేటువంటి యముడికే అంతకం, యముణ్ణే అంతం చెయ్యగలిగినటువంటి సప్రాద్రవద్ఘోషణ ఉద్యమ్య శూలం మంచి శూలాన్ని ఆయన ఇటు అటు ఊపుతూ ఆయన ఏం చేశాడంటే ప్రాద్రవత్ మంచి వేగంతో దూసుకుపోతూ ఉన్నాడయ్యా. ఆయన ఈ వెనకాల ఈ భటులందరూ కూడా అనుసరిస్తూ ఉండేటువంటి సమయంలో ప్రాద్రవత్ చాలా భయంకరమైనటువంటి వేగంతో దూసుకుపోతూ ఉన్నాడు. ఆ శూలాన్ని ఇలా పైకెత్తి ఆ శూలం యముడిని కూడా భయపెట్టేటువంటి శూల ప్రహారంతో ఆయన బయలుదేరి వెళ్ళాడయ్యా అన్నాడు. ఇలా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏమైందో తెలిసిన, అక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞవాటికలో యజ్ఞాలు హోమాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అంతా హడావిడి ఉంది కదా. అక్కడ స్త్రీలు పురుషులు యజమానులు దేవతలు అగ్నులు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారుగా. వీళ్ళందరూ అక్కడ ఉండేటువంటి సందర్భంలో అధద్విజో యజమాన ససద్దస్యాః కకుభ్యుదీచ్యాం ప్రసమీక్ష్యరేణుం తమః కిమేతత్ కుత ఏతద్రజో భూదితి ద్విజపత్న్యశ్చ దధ్యుః. ఇలాగే ఈయన బ్రహ్మాండమైనటువంటి వేగంతో రుద్రభటుల సహకారంతో ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉండేటప్పటికీ తర్వాత ఋత్విజ అక్కడ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఋత్వికులు అంటారుగా. వాళ్ళు యజమాని అయినటువంటి దక్షుడు అంటే యజమానురాళ్ళు వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అప్పుడు వీళ్ళందరూ కూడా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఆ కర్త అయినటువంటి వాడు సదస్యాః ఆ యజ్ఞవాటికలో ఉండేటువంటి సదస్యులందరూ అంటారు. అంటే యజ్ఞాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, యజ్ఞాలకు కావాలన్నటువంటి సంభారాలు అందించే వాళ్ళు, ఆ యజ్ఞంలో పాల్గొని డిస్కస్ చేసేటువంటి వాళ్ళు, ఆ సదస్సులో ఉండేటువంటి వాళ్ళు సదస్యాః వాళ్ళు, ద్విజాః బ్రాహ్మణులు, తర్వాత ద్విజపత్న్యః ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలు, వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఉండేటప్పటికీ ఈ భయంకరమైనటువంటి శబ్దంతో ముందుకు వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఉదీచాం కకుభి ఉత్తర దిక్కులో రేణుం ప్రసమీక్ష బ్రహ్మాండమైనటువంటి ధూళి పైకి లేచిపోయి కనిపించింది. అంటే ఒక ధూళి మేఘం వస్తుంది చూసారా, ఒక ధూళి తుఫాన్ వచ్చినటువంటి విధంగా ఉదీచ్యాం కకుభి ఉదీచ్యం అంటే ఉత్తర దిక్కు అనమాట. కకుభి అంటే ఆ దిక్కు, కకుభి అంటే దిక్కు అనమాట. రేణుం ప్రసమీక్ష దాన్ని పరిశీలనగా వీళ్ళందరూ చూశారట. ఎవరు? ఈ ఋత్వికులు, యజమానుడైనటువంటి దక్షుడు, అందులో ఉండేటువంటి సదస్సులు, అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణులతో పాటు ఉండేటువంటి వాళ్ళ భార్యలు, వీళ్ళంతా చూసి ఏతత్ తమః కిం ఏమిటి ఇది చీకటి కమ్మేస్తుంది, ఒక్కసారి ఆ తుఫాన్కి చీకటి కమ్మేస్తూ ఏతత్ ఈ రజః ఈ ధూళి కుతః ఎక్కడి నుంచి అభూతు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని దధ్యుః వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ మనసులో ఎవరికి వాళ్ళు ఏమిటి అని చెప్పి ఆలోచించుకుంటూ కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారయ్యా విదురా. అలాగా ఆ వీరభద్రుడు వెనకాలొచ్చేటువంటి ఆ భటుల యొక్క కాలి ప్రహారాల చేత ఆ మొత్తం ధూళంతా రేగిపోయింది. అలా వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు ఏమనుకున్నారంటే వాత నవాంతి నహి సంతి దస్యవ ప్రాచీన బర్హిరి జీవతి హోగ్రదండ గవో న కాల్యంత ఇదం కుతో రజో లోకోధునా కిం ప్రళయాయ కల్పతే. వాతాః
తుఫాన్లు ఏం లేవే, ఇది వార్నింగ్లు ఏం లేవే, తుఫాన్లు వచ్చేటువంటి వార్నింగ్లు ఎవరు ఐఎండి వాళ్ళే ఇవ్వలేదు, ఐఎండి వాళ్ళే ఇవ్వలేదే. నవాంతి వీచుట లేదు, వాతాహ నవాంతి తుఫాను గాలులేమి వీచడం ఎక్కడ కనిపించటం లేదు. దస్యవహ పోనీ బ్రహ్మాండమైనటువంటి గుర్రాలు ఎక్కేసేసి చోరులు మొత్తం అంటే గుంపులు గుంపుల కింద దొంగలు ఏం చేస్తూ ఉంటారంటే గుర్రాలు ఎక్కేసేసి ఓహో అని అరుచుకుంటూ ఆ గుర్రాల యొక్క చప్పుడుతో చేసుకుంటూ దస్యవహ చోరులు నహిసంతి లేరు కదా, చోరులు ఎవరు లేరు కదా, చోరుల బాధేం లేదు కదా. ఇప్పుడు ఎందుకు లేదంటే ప్రాచీన బర్హి ఉగ్రదండ జీవతి. ఆ కాలంలో ప్రాచీన బర్హి మహారాజు ఇంకా జీవించే ఉన్నాడు. ఆయన చాలా భయంకరమైనటువంటి దండనను, ఉగ్రదండ కఠినమైనటువంటి శిక్షలు విధించేటువంటి ప్రాచీన బర్హి మహారాజు జీవతి ఇంకా జీవించే ఉన్నాడుగా. ఆయన జీవించి ఉంటే ఈ దొంగల బాధ, తర్వాత వాళ్ళు చేసేటువంటి హడావిడి, వాళ్ళు చేసేటువంటి ఈ అట్టహాసాలు, ఈ దొమ్ములు లేపడాలు ఇటువంటివి ఏమి లేవు కదా. ప్రాచీన బర్హి మహారాజు బతికే ఉన్నాడు కదా. తర్వాత గావహన కాల్యంతే, తర్వాత ఇది సాయంత్రం వేళం కాదే, ఆవులన్నీ కూడా బయలుదేరి వస్తున్నప్పుడు ఆ గోవుల యొక్క నడక వల్ల, గిట్టల వల్ల రేగినటువంటి ఆ గోధూళి సమయం కూడా కాదు. ఇదం రజః కాదే, మరి ఇది కుతః ఎక్కడ నుండి ఇది ఇప్పుడు లోక, ఈ లోకం మీద ప్రళయం కోసం కిం కల్పతే సిద్ధమవుతోందా. ఇది ప్రళయకాలమా? ప్రాచీన బర్హి మహారాజు ఉన్నాడు, దొంగలేమో అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవడు కూడా యాక్టివ్గా లేడు. తర్వాత ఇది గోవులు వచ్చేటువంటి సమయం కూడా కాదే, గోవులు వస్తున్నప్పుడు గోధూళంతా కమ్మేస్తుంటుంది, అది కూడా కాదే. ఇది పోనీ ఏదైనా తుఫాను గాలులతో దుమ్మురేగిపోయిందా అంటే అది కూడా కాదే. ఏమిటిది? లోక ప్రళయాయ కిం కల్పతే, ఈ లోకమంతా కూడా ప్రళయానికి సిద్ధపడిపోయిందా ఏమిటా అనుకుని, ఇంకా అందులో అలా అనుకునేటువంటి వాళ్ళల్లో ఎవరున్నారో తెలిసిన విదురా, ప్రసూతి మిశ్రాహ స్త్రియ ఉద్విగ్న చిత్తా ఊచుర్విపాకో వృజినశ్చైషతస్య యత్ పశ్యంతీనాం దుహితృణాం ప్రజేష సుతాం సతీం అవదద్యౌనాగా. అక్కడ దక్ష ప్రజాపతి భార్య అయినటువంటి ప్రసూతి ఉంది. సరే, ఆవిడికి సహాయం చేసేటువంటి వాళ్ళ అపజనులు ఉన్నారు, వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ సంసారాలు ఉన్నాయి, మొత్తం స్త్రీలందరూ కూడా అక్కడ ఉన్నారు. ప్రసూతి మిశ్రాహ స్త్రియ, ప్రసూతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ఇప్పుడు స్త్రీలు ఏమనుకుంటున్నారో అనేటువంటి విశేషాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి వినిపిస్తూ ఉంటాడు. ఇక్కడ గ్రహించవలసిన ఒక అద్భుతమైనటువంటి అబ్జర్వేషను ప్రసూతి చేసి నిర్ద్వందంగా, నిష్కర్షగా ఒక అబ్జర్వేషన్ చేసి ఆవిడ చెప్పింది. ఇది స్త్రీ యొక్క స్వభావానికి, స్త్రీ యొక్క అబ్జర్వేషన్కి, స్త్రీ యొక్క ఇంటెలిజెన్స్కి, స్త్రీ యొక్క ఆ ఎస్టిమేషన్కి చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ కింద కనిపిస్తుంది. ఆవిడ ఏముందంటే, ప్రసూతి మిశ్రాహ స్త్రియ ఉద్విగ్న చిత్తాహ, ఉద్విగ్నమయమైనటువంటి మనసుతో, అంటే వాళ్ళందరూ కూడా కలత చెందిపోయారు. ఆ దుమ్ము, ఆ ధూళి ఉత్తర దిక్కు నుంచి వస్తూ ఉండేటువంటి దాన్ని చూసి ఊచిహి పలికి ఈ విధంగా అన్నారయ్యా, ఏష ఇది ఈ వస్తూ ఉండేటువంటి తూర్పు ఉత్తర దిక్కు నుంచి వచ్చి పడుతూ ఉండేటువంటి ఈ భయంకరమైనటువంటి ధూళి మేఘం అంతా కమ్మేస్తోంది. ఇది ఏమిటో తెలుసా? ఇది వృజినస్య విపాక, ఆ దక్షుడు చేసినటువంటి వృజినస్య, వృజినము అంటే పాపం, ఆ పాపానికి విపాక ఫలం ఇది అన్నారు. ఎవరండి? సాక్షాత్తు దక్ష ప్రజాపతి భార్య అయినటువంటి ప్రసూతి, వాళ్ళ మిగతా బంధుగణమంతా కూడా ఆ మాటని దక్షుడు చేసినటువంటి ప్రజాయీష దక్ష ప్రజాపతి చేసినటువంటి వృజినస్య విపాక, ఆయన చేసినటువంటి పాప ఫలితం ఇది. యత్, ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే, దుహిత్రీణాం పశ్యంతీనాం అనాగాం సుతాం సతీం అవదధ్యౌ,
ఆయన చేసినటువంటి మహత్తరమైనటువంటి పాపం ఏమిటో తెలుసా? దుహిత్రీణాం, తన మిగతా ఆడపిల్లలందరూ అక్కడ ఉన్నప్పుడు పశ్యంతి, వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా, అనాగాం, ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి సతీం సుతాం, తన కుమార్తె అయినటువంటి సతీదేవిని అవదధ్యౌ, అవమానించాడు. అందువల్ల అలా అవమానించినటువంటి పాప ఫలితంగా వృజినస్య విపాక ఫలం, ఇది ఆ పాపానికి ఫలితంగా నిర్దోషురాలైనటువంటి కూతురిని అవమానించినటువంటి పాపానికి ఫలితంగా ఇది వస్తోంది అని చెప్పి సాక్షాత్తు దక్ష ప్రజాపతి భార్య అయినటువంటి ప్రసూతి మిగతా స్త్రీలు అన్నారయ్యా విదురా అన్నాడు. అందువల్ల మన పురాణాల్లో కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడైనా సరే భర్త తెలిసో తెలియకో లేకపోతే అహంకారంతోనో గర్వంతోనో మదంతోనో ఏదైనా సరే తప్పులు కానీ చేసినట్లయితే వాళ్ళు నిర్ద్వంద్వంగా నిష్కర్షగా నా భర్త అనేటువంటిది ఏ విధమైనటువంటి భావం లేకుండా ధర్మానికి కట్టుబడి వాళ్ళు చాలా గట్టిగా తిరస్కారం చేసి నిలబెట్టేటువంటి పురాణాల్లో మనకు అనేక రకాలైనటువంటి పాత్రలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది స్త్రీలు నేర్చుకోవలసినటువంటి విశేషం. అందుకే చూడండి, మామూలుగా ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నాం అనుకోండి, ఆ భర్త అవినీతిపరుడు, దుర్మార్గుడు, లంచాలు కొట్టేసేటువంటి ఐఏఎస్ వాడో, ఐపీఎస్ వాడో, ఇన్కమ్ ట్యాక్స్ వాడో, రెవెన్యూ వాడో, కమర్షియల్ ట్యాక్స్ వాడో, ఎవడోనా సరే వాడు అలా సంపాదించి చేస్తేస్తూ ఉంటే ఇదంతా చీరలు కొనేసుకుని నగలు దెమ్మరించేసేసుకుని వెకిలు నవ్వులు నవ్వుకుంటూ ఆ పర్సులు పట్టుకుని ఓళ్ళ మీద పడిపోతూ ఇలాగ చేసేటువంటి భార్యలు ఉండరు మన భారతదేశంలో. వాళ్ళు రాక్షస స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు. ఇదిగో దక్ష, నువ్వు పొరపాటు చేసావు, నువ్వు అవమానం చేసావు, నిర్దోషురాలకు అవమానం చేసావు, కాబట్టి నువ్వు చేసినటువంటి పాప ఫలితంగా ఈ బ్రహ్మాండమైనటువంటి తుఫాను మేఘం వచ్చి మన మీద పడిపోతోంది అని చెప్పాడు. అదేవిధంగా రావణాసురుడు మరణించిన తర్వాత మండోదరి వచ్చి అంటుంది, నిన్ను రాముడు చంపలేదు, నీ ఇంద్రియ లోలత్వం, నీ భోగకాంక్ష, నీ కామ వాంఛలే నిన్ను చంపేసేయి, ఇది రాముడు చేసినటువంటిది కాదు అంటుంది. అదేవిధంగా తార కూడా ఉంటుంది. అదేవిధంగా ద్రౌపది పాండవులందరినీ నుంచోబెట్టి ఏమిటి మీరు ఇలా ఉన్నారు అని చెప్పి పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అందరూ కూడా మన పురాణాల్లో ఉండేటువంటి ప్రతి దంపతుల విషయంలో కూడా భర్త చేస్తే దాన్ని నిలబెట్టేటువంటిదే పతివ్రత్యం. అంటే తన పతిని ఆ దుర్మార్గాల నుంచి రక్షించి నిలబెట్టి కాషనిచ్చేటువంటి స్థితి ఉండాలి తప్ప లొంగిపోయి ఉన్నది చెప్పలేక నానా బాధలు పడిపోతూ చేసేటువంటి ఆ అవినీతి పనులకి సపోర్ట్ చేయడం అనేటువంటిది. ఇది అయిన తర్వాత ఇంకా ఏమన్నారు అంటే, యస్వంతకాలేప్యుక్త జటాకలాప శ్వశూలసూచ్యర్ అర్పిత దిగజేంద్ర వితత్య నృత్యత్యుదితాస్త్రదోధ్వజానుచ్ఛాట హాసస్తనయిను భిన్న దృక్. తరువాత వాళ్ళు ఇంకా ఏమన్నారు అంటే, ఆ శివుడు ప్రళయకాలంలో జటల సమూహాన్నంతటినీ కూడా విరబోసేసుకుని తన శూలంని పైకి ఇలా ఎత్తి 8 దిక్కుల్లో ఉండేటువంటి ఏనుగుల్ని ఒక్కసారి పొడిచి ఆ శూలానికి గారెలు చూసారా, ఒక కర్రకి గారెల్ని ఏ విధంగా అయితే అమరుస్తూ ఉంటామో అలాగా ఈ దిగ్గజాలని శూలంతో పెట్టేసేసి ఆయన ఈ 8 దిగ్గజాలని కూడా శూలానికి గుచ్చేసేసి మంచి బిగ్గరగా కఠోరంగా నవ్వగా పిడుగుపాటి వంటి ఆ ధ్వనిని చేస్తూ ఉండేటప్పటికీ దిక్కులన్నీ పిక్కటిల్లుతూ ఉంటాయి. అప్పుడు ఆయన భుజాలందు అస్త్రాలు పట్టుకుని ఆయనకు ఉండేటువంటి సహస్ర బాహువుల్లోనూ కూడా బ్రహ్మాండమైనటువంటి అస్త్రాలని, ఆయుధాలని పట్టుకుని వాటినన్నింటినీ కూడా అలా పైకెత్తి నాట్యం చేస్తూ ఉన్నాడేమోను.
అన్న భావం వాళ్ళు అక్కడ ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకు చేశారు అంటే శివుడిని అవమానించాడుగా. శివుడి యొక్క తత్వం తెలుసో తెలియకో శివుడిని అవమానించి ఆ శివుడి భార్యను కూడా అవమానించినందుకు, ఎప్పుడు తన భార్యను అవమానించినందుకు, తన భార్యను దగ్ధం చేయడానికి కారణభూతమైనటువంటి వాడు, చేయకూడనటువంటి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి వాడు, తర్వాత ఇల్ ప్లాన్డ్ అంటారు. అది ఆ యజ్ఞం అంతా కూడా ఇల్ ప్లాన్డ్, ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్లీ డిజైన్డ్ ప్రాజెక్ట్ అని తర్వాత చెప్తాను నేను. అటువంటి విషయాన్ని చేశాడు కాబట్టి యహతు ఏ శివుడైతే అంతకాలే ప్రళయకాలంలో వ్యుక్త జటాకలాప ఆ జడలన్నీ కూడా విరబోసేసుకుని, ఆ జటల సమూహం అంతా కూడా విరబోసేసుకుని స్వశూల సూచి అర్పిత దిక్ గజ ఇంద్ర స్వశూల తన యొక్క శూలానికి అర్పిత ఆ కొసలో గుచ్చబడినటువంటి దిక్ గజ ఇంద్ర దిగ్గజాలని, అంటే దిక్కుల్ని 8 దిక్కుల్లో 8 గజాలు మోస్తూ ఉంటాయి కదా, అటువంటి వాటిల్ని గుచ్చేసేసి వాటిని ఉచ్చ అట్టహాస స్తన ఇత్సు భిన్నదృక్ చాలా గట్టిగా పెద్ద కఠోరమైనటువంటి నవ్వుతూ ఉంటే ఆ నవ్వులు అనేటువంటి పిడుగులు పడుతూ ఉన్నట్టుగా, దిక్కులన్నిట్లోనూ కూడా ఆయన నవ్వు పిడుగులు పడిపోతూ ఉన్నట్టుగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఉదిత అస్త్రదోహధ్వజాన్, ఉదిత పైకెత్తబడినటువంటి అస్త్రదోహో అస్త్రాలు కలిగినటువంటి చేతులతో ధ్వజాన్ ఒక ధ్వజస్తంభాలు పైకెత్తినట్టుగా శివుడి యొక్క సహస్ర బాహువులు కూడా, వీరభద్రుడు కాదు ఇక్కడ శివుడు, ఆ శివుడు పైకి సహస్ర బాహువుల్ని ఎత్తి ప్రతి బాహువులోనూ కూడా ధ్వజాల్లాగా ఉండేటువంటి అస్త్రాలు పెట్టి వితత్య చాలా విస్తారంగా చాలా ఇలా ఎక్స్పాండ్ చేసేస్తూ నృత్యతి నాట్యం చేస్తున్నాడేమోనరా అని చెప్పి అక్కడ ఉండేటువంటి స్త్రీలు చాలా భయపడిపోతూ ఉన్నారయ్యా అనేటువంటి విశేషాన్ని చూశారు. దీనికే పోతన గారు ఏ విధంగా అనువాదం చేశారనేటువంటి విశేషాన్ని చూద్దాం. వాళ్ళు ఏమనుకున్నారంటే అనఘుడు రుద్రజేరి ముదమారగ ప్రదక్షిణమాచరించి వీట్కొని అనివార్య వేగమున కుంభిని గ్రక్క దలంఝళంఝళం ధ్వని మణినూపురంబులు పదంబులు మ్రోయగ భీషణ ప్రభల్దనర కృతాంతకాంతక శితస్ఫుట సులము భూని చచ్చరం. కృతాంతకాంతకమైనటువంటి శూలంతో వీరభద్రుడు బయలుదేరి వెళ్ళిపోయాడయ్యా. కుంభిని గ్రక్కదలం, ఈ భూమిని మీద నడుస్తూ ఉంటే భూమి అంతా కుంగిపోయేటటువంటి విధంగా ఝళం ఝళం ధ్వని మణి నుపురంబులు పదంబులు మ్రోయగా అలా బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ కూడా సరసభ సవృత్తి అట్లరుగు సైన్య పదాహత ధూత ధూళి ధూసరిత కుబేర దిక్తటము సభ్యులు దక్షుడు జూచి ఎట్టి భీకర తమంచనం తమముగాదు రజపటల బటంచు నివ్వెరిపడి పల్కిరత్మల వివేకహీనత పొంది వెండియున్. సైన్య పదాహత ధూత, ఈ సైనికులు ఆ రుద్రభట్టుల యొక్క సైనికులందరూ కూడా వాళ్ళు నడిచి వెళుతూ ఉంటే ఆయన వెనకాల, వీరభద్రుడు వెనకాల ఆ పదాల చేత కొట్టబడగా పైకి లేచినటువంటి ధూళి ధూసరిత కుబేర దిక్తటము, కుబేరుడు ఉండేటువంటి దిక్కు ఉత్తర దిక్కు కాబట్టి అక్కడి నుంచి వస్తూ ఉండేటువంటి ఆ ధూళిని చూసి సభ్యులు దక్షుడు చూచి, ఈ దక్షుడు తర్వాత అక్కడ ఉండేటువంటి సమస్త సభ్యులందరూ కూడా చూసి ఎట్టి భీకరతమ మంచు, ఏమిటి ఇంత భయంకరంగా ఉంది ఇది, తమము కాదు, ఇదేమి చీకటి కాదు, రజపటలం బంచు, ఇది ధూళి తుఫాన్, ఇది దుమ్ముతో కూడినటువంటి తుఫాన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటే అప్పుడు ఈ ధూళి పుట్టుటకు ఎయది హేతివో విలయ సమీరమో పలయదిప్పుడు, ఇప్పుడేమి తుఫాన్లు వచ్చేటువంటి సీజన్ కాదు ఇది. ప్రాచీన బర్హి ధరాపతి మహితోగ్రశాసనుడిప్పుడు రాజ్యంబు సేయ,
ప్రాచీన బర్హి మహారాజు ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి సమయంలో ఈ చోరులు యొక్క ప్రతాపం ఏమీ లేదు. ఇది మరి గొగణాలి రకకు సమయంబుగాదు, ఈ గోవులన్నీ రావడానికి వచ్చేటువంటి సమయం కూడా కాదు ఇది. కావున ఇప్పుడు కల్పావసానంబుగా బోలు, ఇంకా కల్పాంతం అయిపోయే సమయం వచ్చిందా, ఇట్టి ఔత్పతికి రజమెందేని గలదే అనుచు మనముల భయమందిరచటి జనులు సురులు దక్షుడు అంత ప్రసూతి ముఖ్యులైన భూసురకాంతలిట్ల నిరిమరియు, వాళ్ళు కూడా ఆ విధంగా అన్నారయ్యా అనేటువంటి విశేషాన్ని చూసాం. ఇక రేపటి కార్యక్రమంలో ఈ వీరభద్రుడు వెళ్ళేటువంటి సందర్భం, అక్కడ ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.